చాలా మంది అయితే మ్యాచ్ చూస్తున్నారు ఫోన్స్లో, ఇండియా ఇంగ్లాండ్ది. చాలా మంచిగా కనిపిస్తుంది కదా స్కై. ఇక్కడ లారీ చూడండి. నాకైతే ఒక చిన్న డౌట్ ఉంది లోకో పైలట్ మీద. పుష్ప 2 చూసి వచ్చిండేమో, అసలు తగ్గేదే లేదంటుండే. ఎక్కడ కూడా స్పీడ్ విషయంలో కాంప్రమైజ్ కావట్లేడు. ట్రైన్ పోతుండే కదా, స్పీడ్ ఎక్కడ తగ్గేదే లేదంటుడు. ఆ ట్రైన్ మన ట్రైన్ అయితే ప్యారలల్గా ముందుకు పోతున్నాయి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, ఒక లైక్ అయితే చేయండి. వీడియోని చూసే ముందు కొంచెం షేర్ అయితే వస్తుంది మనకి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినయ్. మరొక కొత్త జర్నీ తోటి అయితే నేను ముందుకు వచ్చాను. ఈరోజు మనం ట్రావెల్ చేసేది ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి విశాఖపట్నంకి అయితే పోతున్నాము. విశాఖపట్నం వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ఈ ట్రైన్ జనవరి 23, 2015కి స్టార్ట్ అయింది. ఒక 2 days కిందనైతే ఈ ట్రైన్ 10 years అయితే కంప్లీట్ చేసింది. అందుకోసంకి ఈ ట్రైన్ మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఈరోజు. నా వెనకాల చూస్తారు కదా, అది చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. ఈ ట్రైన్ గురించి మరిన్ని విశేషాలు మనం ట్రైన్ దగ్గరికి అయితే వెళ్ళి తెలుసుకుందాము. ఇదంతా చెన్నై రైల్వే స్టేషన్ బయట. ఇది చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ అండ్ ఈ బిల్డింగ్ ఉంది కదా చెన్నై సబర్బన్ టర్మినల్. అంటే లైక్ ఇట్లా మనకి ఎంఎంటీఎస్ ఎట్లా అట్లా ఎంఎంటీఎస్ లాంటి ట్రైన్స్, లోకల్ ట్రైన్స్ ఇక్కడ ఆగుతాయి. అండ్ బయటికి వెళ్ళే ట్రైన్స్ అన్నీ ఇక్కడ నుంచి వెళ్తాయి. చాలా బాగుంది. అండ్ ఇది మెట్రో స్టేషన్. ఇక్కడ ఇదంతా చాలా బాగుంది. డాక్టర్ ఎంజి రామచంద్రన్ సెంట్రల్ మెట్రో. ఇది మంచిగా ట్రీస్ తోటి అయితే మంచిగా డెకరేట్ చేసి పెట్టారు. ఇది టర్మినల్ అనమాట, చెన్నై సెంట్రల్. ఎట్లా వచ్చిన ట్రైన్ అట్లా వెనక్కి వెళ్ళిపోవాలా, అన్ని ట్రైన్స్ అంతే. అండ్ మనదైతే డిస్ప్లేలో వేసిరు చూడండి, 22802 విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ 7 నెంబర్ ప్లాట్ఫామ్ 10 o'clockకి ఉన్నట్టు. ఇగోండి ఇక్కడ చూడండి, ఇట్లా డెడ్ ఎండ్ అయిపోతుంది. లైక్ మన దగ్గర నాంపల్లి రైల్వే స్టేషన్ ఎట్లా హైదరాబాద్లో, రాంపల్లి రైల్వే స్టేషన్, ఆంధ్రాలో వచ్చేసి రేపల్లి రైల్వే స్టేషన్. అట్లా ట్రైన్ అయితే వచ్చి ఉన్నది ఆల్రెడీ. విశాఖపట్నం ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీద ఉంది. మన భోగి దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. నాదైతే S8, ఇది S1. ఇది చాలామంది అడిగిరు కదా స్లీపర్లో ట్రావెల్ చేయండి అని, అందుకోసమని స్లీపర్ టికెట్ తీసుకున్నా. యాక్చువల్లీ ఏంటంటే నాకు స్లీపర్ టికెట్ దొరికితే నేను స్లీపరే ప్రిఫర్ చేస్తా. ఎప్పుడైతే దొరకదో అప్పుడు సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, ఫస్ట్ క్లాస్కి వెళ్ళాల్సి వస్తుంది. అందుకోసమని ఏసీలో ట్రావెల్ చేస్తా. స్లీపర్ దొరికితే స్లీపర్కి వెళ్ళిపోతా అనమాట. దీనికైతే నాకు లక్కీగానైతే స్లీపర్ టికెట్ కన్ఫర్మ్ అయింది. అయితే S8 ఇప్పుడైతే నీట్గా కడిగిర్రు అంతా ట్రైన్ని. నాదైతే 80 సీట్ నెంబర్ 18. అది అప్పర్ బర్త్, సైడ్ అప్పర్ వచ్చింది. ఇంకా అయితే ఎవరు రాలేరు ట్రైన్లో, అక్కడొకరు అయితే ఉన్నారు. స్లీపర్ కోచెస్ కూడా బాగున్నాయి. ఎల్హెచ్బి కోచెస్ ఇది కంప్లీట్గా 3 సాకెట్స్ ఉన్నాయి, లైట్స్, ఫ్యాన్స్. అండ్ అక్కడ ఒక సాకెట్ ఉంది. అండ్ ఇక్కడ మీద కూడా ఒక సాకెట్ ఇస్తే బాగుంటుండే మీద వాళ్ళకు కూడా, ఎందుకంటే పెట్టుకోనికి మీద వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. మెయింటెనెన్స్ అయితే మంచిగానే ఉంది, నీట్గానే. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 22802 ఫ్రమ్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ టు విశాఖపట్నం. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్లో ఇది మార్నింగ్ 10 o'clockకి స్టార్ట్ అవుతుంది. అండ్ విశాఖపట్నం వెళ్ళేసరికి నైట్ 10:30 అయితే అవుతుంది. యావరేజ్గా 12 hours 30 minutes అయితే టైం తీసుకుంటుంది. ఈ ట్రైన్ కంప్లీట్ ఎల్హెచ్బి కోచెస్తో నడుస్తుంది. అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసి 130 km/h స్పీడ్. ఈ ట్రైన్ వచ్చేసి సూపర్ ఫాస్ట్ సర్వీస్ దీన్ని. అండ్ ఇది వీక్లీ ఎక్స్ప్రెస్. ఇక్కడ విశాఖపట్నం నుంచేమో ఫ్రైడే రోజు స్టార్ట్ అవుతుంది. మనం ట్రావెల్ చేసే చెన్నై నుంచేమో సాటర్డే రోజు స్టార్ట్ అవుతుంది. విశాఖపట్నంలో ఈవినింగ్ 7 o'clock స్టార్ట్ అవుతుంది, మార్నింగ్ 8 o'clock ఇక్కడికి వస్తుంది. అండ్ ఇక్కడనేమో చెన్నైలో సాటర్డే మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అయ్యి సేమ్ డే నైట్ 10:30కి అయితే అక్కడికి చేరుకుంటుంది. అండ్ ఈ ట్రైన్ యొక్క ఫస్ట్ రన్ వచ్చేసి జనవరి 23, 2015. ఆల్మోస్ట్ 10 years అయితే అయిపోయింది. ఈ ట్రైన్ వచ్చేసి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ ద్వారానైతే ఆపరేట్ చేస్తారు. అండ్ మన సబ్స్క్రైబర్ కూడా ఒక అతను అడిగారు, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ ఆపరేట్ చేసే ట్రైన్ ఒకటి ట్రావెల్ చేయని.
ఈ ట్రైన్ అదే బ్రో ఈస్ట్ కోస్ట్ జోన్ ఆపరేట్ చేస్తుంది. ఈ ట్రైన్ వచ్చేసి కంప్లీట్గా 2 స్టేట్స్లో ట్రావెల్ చేస్తుంది, తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్. కానీ తమిళనాడులో మాత్రం ఒకటే స్టాప్ ఉంది దీనికి, అది కూడా చెన్నై సెంట్రల్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇదే స్టాప్. అండ్ దీని తర్వాత మనం నెక్స్ట్ స్టాప్ అయితే ఆంధ్రప్రదేశ్కి అయితే ఎంటర్ అయిపోతాము. ఈ ట్రైన్కి కంప్లీట్గా 14 స్టాప్స్ ఉంటాయి అండ్ సోర్స్ స్టేషన్ డెస్టినేషన్ కలుపుకొని 16 స్టాప్స్. చెన్నై సెంట్రల్, సుల్లూరుపేట, గూడూరు జంక్షన్, నెల్లూరు, ఒంగోలు, తెనాలి జంక్షన్, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, అన్నవరం, దువ్వాడ, అనకాపల్లి ఆ రూట్లోనైతే ఇది విశాఖపట్నంకి అయితే పోతుంది. ఈ ట్రైన్లో అయితే ఫస్ట్ క్లాస్ ఏసీ ఉండదు, సెకండ్ క్లాస్ ఏసీ 1, థర్డ్ ఏసీ 3, స్లీపర్ కోచెస్ 9 అండ్ 4 అన్రిజర్వ్డ్ జనరల్ కోచెస్ అండ్ ఒక ఎస్ఎల్ఆర్ కోచ్ తోటి అయితే ఇది నడుస్తుంది. 2 టైర్ ఏసీ టికెట్ ఏమో 1635 రూపీస్, 3 టైర్ ఏసీ ఏమో 1155 రూపీస్, మనం ట్రావెల్ చేసే స్లీపర్ ఏమో 440 రూపీస్. అండ్ ఇవన్నీ అయితే ఆన్లైన్ ప్రైజెస్. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో బుక్ చేసుకుంటే ఇంకా మీకు కొంచెం తక్కువనే పడుతుంది. ట్రైన్కి అయితే 2 ర్యాక్ షేరింగ్స్ ఉంటాయి, పారాదీప్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ ఒకటి అండ్ సంత్రగచ్చి పారాదీప్ ఎక్స్ప్రెస్ ఒకటి. ఈ 2 ట్రైన్స్కి అయితే ఈ ట్రైన్ అయితే ర్యాక్ షేరింగ్ ఉంది. టైం అయితే 10 అవుతుంది. మన ట్రైన్ అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది, చెన్నై సెంట్రల్ నుంచి. రైట్ టైంకి స్టార్ట్ అయింది మన ట్రైన్. బై బై చెన్నై సెంట్రల్. ఇక్కడ అది పోతుంది కదా, ఎంఎంటీఎస్ టైప్లో ఉంది కదా ట్రైన్, మెమో ట్రైన్. అది చెన్నై సబర్బన్ రైల్వే స్టేషన్ నుంచి అయితే బయటికి వస్తుంది. అది మనం ఈ జర్నీలో 780 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తున్నాము. మన ఆల్ ఇండియా టూర్లో ఇప్పటి వరకు 28,766 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేయబోతున్నాము. ఈ చెన్నై సెంట్రల్ దాటగానే ఈ రైట్ సైడ్లో అన్ని ట్రైన్స్ అన్ని మెయింటెనెన్స్ అవుతాయి. ఇక్కడ చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి. ఇది బ్యాక్ సైడ్ మనకు కనిపిస్తుంది, ఎన్ని ఉన్నాయి చూడండి. చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి, 10-20 ట్రైన్ల దాకా ఉన్నాయి. చాలా పెద్దగా అవుతుంది ఇది. మనదైతే ఈరోజు వ్యాప్ 7 అయితే పుల్ చేస్తుంది మనల్ని. కాతివాకం రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనము. ఏదో సెంట్రల్కి సంబంధించింది ఉంది, ఇది పెద్ద ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడ ఎన్నోడు దాటినాక పెద్ద ఫ్యాక్టరీ అయితే ఉంది, అది ఏం ఫ్యాక్టరీ తెలియదు నాకు. మంచి స్పీడ్ అయితే పోతుంది ట్రైన్ ఇక్కడ. అంతటి ఆ స్పీడ్లోనైతే పోతుండు. ఇక్కడ సుల్లూరుపేట పోకముందు చాలా పెద్ద మామిడి తోట అవుతుంది ఇది. మన ట్రైన్ అయితే సూపర్ నడుస్తుంది, స్పీడ్ మాత్రం కాంప్రమైజ్ కావట్లేదు ఎక్కడ. ఇవన్నీ చూడండి, మనమైతే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసినాము. జేసీబీలు ఎన్ని జేసీబీలు అన్ని ఎడికి తీసుకుపోతున్నారో ఏమో. మనమైతే ఫస్ట్ స్టాప్కి అయితే వచ్చేసినాము, సుల్లూరుపేట SPE స్టేషన్ కోడ్. ఇక్కడికి 11:13కి రావాలా, 11:23కి వచ్చింది. 10 minutes డిలే తోటి అయితే నడుస్తుంది మన ట్రైన్ ప్రజెంట్. ఇక్కడ ఎక్కే వాళ్ళు చాలా తక్కువనే ఉన్నారు, అంత ఎక్కువ ఏం లేరు. ట్రైన్ కూడా ఏం ఆల్మోస్ట్ ఒక 70% ఆక్యుపెన్సీ తోటే నడుస్తుంది. లాస్ట్ వ్లాగ్లో మనం ఇది నైట్ చూపించాము ఈ రైల్వే స్టేషన్. ఇప్పుడు డే వ్యూ. ఇది చెన్నై వెళ్ళే మెమో ట్రైన్. అది అయితే ఏమంత రష్ అయితే లేదు సుల్లూరుపేటలో. మన ట్రైన్ అయితే సుల్లూరుపేట నుంచి కూడా స్టార్ట్ అయింది, కరెక్ట్గా ఒక 2 minutes అయితే ఆపింది ఇక్కడ. నెక్స్ట్ మనకి వచ్చే రైల్వే స్టేషన్ గూడూరు జంక్షన్. ఈ ట్రైన్లో ప్యాంట్రీ ఉండదు, కానీ ఈ క్యాటరింగ్ ఫెసిలిటీ ఉంది. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు PNR నెంబర్ తోటి. నేనైతే నా ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. గూడూరులో ఒక కర్డ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఈ ట్రైన్ అంతా కంప్లీట్ కోస్టల్ రీజన్లో ట్రావెల్ చేస్తుంది, ఫ్రమ్ కింద తమిళనాడు నుంచి మీద విశాఖపట్నం వరకు. నేను వీలైతే ఇక్కడ
మ్యాప్లో చూపిస్తాను నేను. చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది లొకేషన్ అయితే, మస్తు కనిపిస్తుంది. స్కై కింద పొలాలు మొత్తం గ్రీనరీ, ఎక్కడ దాకా చూస్తే అక్కడ దాకా మొత్తం గ్రీనరీగా ఉంది. మామిడి కాలువ అంట, ఏం లేవు, కొన్ని వాటర్ ఉన్నాయి అంతే. అక్కడ రోడ్ పోతుంది కదా, అది చెన్నై కోల్కతా హైవే. అది మనమైతే ఆల్మోస్ట్ గూడూరు దాకా వచ్చేసినాము. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి పోతుందని అయితే ఇట్లా డిస్ప్లేలో ఇచ్చారు. మనకి కనిపిస్తుందా, రెడ్ పడిపోయింది అంటే గూడూరు బయట. ఇది ఈ ఫ్లవర్స్ బాగున్నాయి కదా, అందులో మంచిగా ఉన్నాయి. ఇక్కడ గూడూరు ముందు ఆ ట్రైన్ వస్తుంది కదా, అది శ్రీకాళహస్తి తిరుపతి ఆ రూట్ అనమాట. అది ఆ రూట్లోనైతే వస్తుంది ఆ ట్రైన్. మన ట్రైన్ అయితే ప్యారలల్గా ముందుకు పోతున్నాయి. అది గూడూరు రైల్వే స్టేషన్లో స్టాప్ ఉంటుంది, మనది కూడా గూడూరు రైల్వే స్టేషన్లో స్టాప్ ఉంటుంది. ఏం ట్రైన్ ఇది? స్పెషల్ ట్రైన్ ఇది, షాలిమార్ కొచ్చివెల్లి. మనమైతే గూడూరు జంక్షన్కి అయితే వచ్చేసినాము. స్టేషన్ కోడ్ GDR. సింహాపురి ఎక్స్ప్రెస్ ఇది సాయంత్రం పోతుంది. 11:48కి ఇక్కడ రావాలా, 12:11 అవుతుంది. ఆల్మోస్ట్ 23 మినిట్స్ డిలేట్ తోటి అయితే మనం ఇదికి వచ్చాము. సింహాపురి ఎక్స్ప్రెస్. ఈ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్లోర్ చేయాలి మనం. ఇదే దానికి ర్యాక్ షేరింగ్ కూడా ఉంటుంది, ఫలక్నామా ఎక్స్ప్రెస్. ఆ ఫుడ్ అయితే వచ్చేసింది ఇక్కడ. అండ్ మన ట్రైన్ కూడా ఒక 2 మినిట్స్ అయితే ఆగి గూడూరు జంక్షన్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనకు వచ్చే స్టాప్ అయితే నెల్లూరు. ఈ గూడూరు నెల్లూరు మధ్యలో అయితే చాలా బ్రిడ్జెస్ వస్తాయి, అంటే కిందికి వెళ్ళి కాలువ పోతాయి కదా, అట్లాంటి బ్రిడ్జెస్. ఇక్కడ నుంచి నెల్లూరు దగ్గర నుంచి శ్రీహరికోట, పులికాట్ లేక్ వెళ్ళొచ్చు. మంచిగా చూడవలసిన ప్రదేశాలు అనమాట అది. నాకైతే కర్డ్ రైస్ వచ్చింది, ఇప్పుడైతే నేను కర్డ్ రైస్ తినేస్తా, కొంచెం ఆకలి అవుతుంది. మంచి స్పీడ్ పోతుండు, ఆల్మోస్ట్ 130 దాకా అయితే పోతుండు. 1 మినిట్ 30 సెకండ్స్కి 3 కిలోమీటర్స్ మనం పోతున్నాం బయట. ఇట్లా సూపర్ ఉంది. మనమైతే నెల్లూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాము, ఆల్మోస్ట్ వచ్చేసినాము. అయితే నెల్లూరు రైల్వే స్టేషన్ వచ్చేసినాము. స్టేషన్ కోడ్ NLR. నెల్లూరులో ఎక్కే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ 12:19కి రావాలా, 12:42కి అయితే వచ్చినాం మనము. 24 మినిట్స్ డిలే తోటి అయితే మన ట్రైన్ నడుస్తుంది ప్రెజెంట్. మన ట్రైన్ అయితే సిగ్నల్ అయితే ఇచ్చేసిర్రు. నెల్లూరులో ఒక 1 మినిట్ స్టాప్ తర్వాత మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి సర్వేపల్లి కాలువ ఇది, అండ్ అక్కడ ఒక కాలువ, అండ్ పక్కనే పెన్నా రివర్, పెన్నా నది. ఇది నిన్న నైట్ వ్యూ, లాస్ట్ వ్లాగ్లో నైట్ చూసాం కదా, ఇది డే వ్యూ. ఇది సైడ్ చూడండి, డ్యామ్ టైప్లో మంచిగా కనిపిస్తుంది. ఈ పెన్నా రివర్ వచ్చేసి నంది హిల్స్లో స్టార్ట్ అవుతుంది కర్ణాటకలో, అండ్ ఇది ఇక్కడ నుంచి డైరెక్ట్గా బే ఆఫ్ బెంగాల్లో అయితే కలుస్తుంది. ఈ నెల్లూరులో ఈ ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి అయితే నేను చాలాసార్లు అయితే ట్రావెల్ చేసిన. కావలి రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం మనము. ఈ ట్రైన్కి ఇక్కడ స్టాప్ లేదు. ఈ ఒంగోలు పోకముందు ఈ వాటర్ కలర్ చూడండి, చెరువు ఇది మొత్తం బ్రౌన్ కలర్ ఉంది, బాగానే లోతు కూడా ఉంది. ఆల్మోస్ట్ ఒంగోలు దాకా అయితే వచ్చేసినాము. ఇంకా 2 కిలోమీటర్స్ దూరంలో ఒంగోలు.
మన ట్రైన్ చూడండి, ఈ కర్వ్లో మొత్తం ట్రైన్ కనిపిస్తుంది కదా. మనమైతే ఒంగోలు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాము. 1:49కి రావాలి ఇడికి, 2:08కి వచ్చినాము. 19 minutes డిలే తోటి. స్టేషన్ కోడ్ OGL. చాలా మందే ఉన్నారు ఇక్కడ ఎక్కేవాళ్ళు. ఇక్కడ ఒంగోలు రైల్వే స్టేషన్లో మన పక్కన మెమో ట్రైన్ ఉంది, ఒంగోలు విజయవాడ. ఇది మన స్టార్ట్ అయినాక అది స్టార్ట్ అవుతుంది. చాలామంది ఎక్కిర్రు ఇక్కడ అండ్ చాలామంది దిగిర్రు కూడా ఒంగోలులో. ఈ ట్రైన్ వీక్లీ 1 time కన్నా వీక్లీ 2 to 3 times నడుస్తే ఇంకా బాగుంటుంది. ప్యాసింజర్స్కి చాలా కన్వీనియంట్ ఉంటుంది. చాలా రష్ తోటి అయితే నడుస్తుంది ట్రైన్. కరెక్ట్గా ఒక 2 minutes స్టాప్ తర్వాతనైతే మన ట్రైన్ ఒంగోలు నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టాప్ మనకు వచ్చేసేది తెనాలి జంక్షన్. మధ్యలో చీరాల ఈ స్టాప్ అయితే లేదు, చీరాల బాపట్ల అది లేదు. మేము తెనాలి జంక్షన్కి ఇంకొక 30 kilometers దూరంలో ఉన్నాము. ఇక్కడ అయితే ట్రాక్స్ది వర్క్ అవుతుంది, అందుకోసం మన ట్రైన్ కొంచెం స్లోగా పోతుంది. ఇక్కడ సూపర్ ఉంది ఈ జర్నీ, డే జర్నీ చాలా మంచిగా ఉంది. ఎక్కడ కూడా ఇంత బోర్ రావట్లేదు. అసలు ట్రైన్ పోతుండే కదా స్పీడ్, ఎక్కడ తగ్గేదే లేదంటుడు. నాకైతే ఒక చిన్న డౌట్ ఉంది లోకో పైలట్ మీద. పుష్ప 2 చూసి వచ్చిండేమో, అసలు తగ్గేదే లేదంటుండే. ఎక్కడ కూడా స్పీడ్ విషయంలో కాంప్రమైజ్ కావట్లేడు. మంచిగా ఉంది లొకేషన్, ఇది వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీద ఇక్కడ చూడండి లారీ. ఇక్కడ లారీ చూడండి, ఆ కంకర వేయడానికి వాడతారనమాట ఆ లారీని. కొత్త ట్రాక్స్ వేసేటప్పుడు లారీలో కంకర వేసి తీసుకొని పోతారు. మనమైతే ప్రజెంట్ తెనాలి జంక్షన్కి అయితే వచ్చేసినాము. స్టేషన్ కోడ్ TEL 3:18కి రావాలి ఇక్కడికి. 3:23కి అయితే వచ్చింది. విత్ 6 minutes డిలే తోటి అయితే మనం ఇక్కడికి వచ్చినాము. రేపల్లె మేము అది ఆల్రెడీ మనం ఎక్స్ప్లోర్ చేసినాము. అక్కడ ఉంది కదా, అది రేపల్లె మేము. ఇక్కడ ఏమంతా లేరు ఎక్కేవాళ్ళు, ఖాళీగానే ఉంది స్టేషన్ అంతా. మ్యాక్సిమం వేరే ట్రైన్స్ కోసం ఎక్కేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఎందుకంటే మనది ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. సిగ్నల్ అయితే ఇచ్చేసిర్రు, ఒక 2 minutes అయితే ఆగి గ్రీన్ లైట్ అయితే పడ్డది. ఇంకా మనమైతే తెనాలి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. 2 minutes ఆగి కరెక్ట్గా. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి విజయవాడ జంక్షన్. ఇక్కడ తెనాలి దాటినాక ఈ లెఫ్ట్ సైడ్ ట్రాక్స్ పోతున్నాయి కదా, అటు వెళ్తే మనము గుంటూరుకి వెళ్తాం అనమాట. గుంటూరు కానీ న్యూ గుంటూరు కానీ అటు వెళ్తాము. మనమేమో ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతాము. మనం లాస్ట్ బ్లాగ్ శతాబ్ది ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఈ రూట్లో వచ్చినాం, ఈ కర్వ్ చూపించినాం మనం. మనమైతే దుగ్గిరాల రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము. ఇక్కడ స్టాప్ లేదు, కొంచెం మెల్లగా పోతుంది ట్రైన్ అంతే. ఆ ట్రాక్ కనిపిస్తుంది కదా అక్కడ, అటు వెళ్తే మంగళగిరి రైల్వే స్టేషన్ వస్తుంది. అటు మంగళగిరి న్యూ గుంటూరు అటు సైడు. అండ్ అట్లా వచ్చి కృష్ణా కెనాల్ జంక్షన్కి కలుస్తుంది. అండ్ మనం ఇట్లా పోయి కృష్ణా కెనాల్ జంక్షన్ దగ్గర అయితే కలుస్తాము. శతాబ్ది ఎక్స్ప్రెస్ మనం లాస్ట్ బ్లాక్ చేసినాం కదా, ఇదే ట్రైన్ చెన్నై పోతుంది. అది ప్రకాశం బ్యారేజ్ దగ్గర అయితే వచ్చేసినాం మనము. ఇట్లా వ్యూ బాగుంది కదా, ఇట్లా చాలా బాగుంది. ఇట్లా కూడా విజయవాడ బస్ స్టాండ్ రోడ్, అది రైల్వే స్టేషన్ టు బస్ స్టాండ్ రోడ్. అది మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే పోతున్నాము. పార్సల్ ఆఫీస్, చాలా పార్సల్స్ అయితే డైలీ ఇంటికి వెళ్ళిపోతాయి అండ్ వస్తాయి.
ఇది విజయవాడ సౌత్ టర్మినల్. ఇది మనమైతే ఆల్మోస్ట్ విజయవాడ జంక్షన్కి అయితే వచ్చేసినాము. 4:10కి రావాలి ఇక్కడికి, కానీ 4 o'clockకి వచ్చింది. 10 minutes ఎర్లీగానే వచ్చింది. స్టేషన్ కోడ్ BZA. విజయవాడలో ఒక కాఫీ అయితే తీసుకున్నాను నేను. ఎవరైతే ఎక్కేవాళ్ళు అయితే ఎవరు లేరు ఇక్కడ, బేసిక్గా అంత రష్ లేదు. విజయవాడలో మన ట్రైన్కి అయితే వాటర్ ఫిల్ చేస్తున్నారు. అయితే విజయవాడ జంక్షన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాము. మనకి ఇక్కడ నుంచి నెక్స్ట్ రైల్వే స్టేషన్ వచ్చేది ఏలూరు. మనమైతే విజయవాడ దాటినాము. ఇటు రైట్ సైడ్ పోతున్నాయి కదా ట్రాక్స్, అక్కడ ముందు నుంచి రైట్ లెఫ్ట్ డివైడ్ అవుతాయి అనమాట. రైట్ సైడ్ పోతే మళ్ళీ గుడివాడ మచిలీపట్నం ఆ రూట్లోనైతే వెళ్తాము. మనం ఏలూరు రూట్లోనైతే పోతాము ఇక్కడ నుంచి. అక్కడ చూడండి గుణదల చర్చ్ కనిపిస్తుంది. ఇలా జూమ్ చేసి చూపిద్దాము. కనిపిస్తుంది, చెట్టు అడ్డం వచ్చింది కదా. అక్కడ కనిపిస్తుందా? ఇది వచ్చి గుణదల చర్చ్. అది చాలా మంది భక్తులు వస్తారు ఇడికి కూడా. ఇట్లా అని రైట్ వెళ్తే మనం గుడివాడ వెళ్తాం అనమాట. ఇటు నుంచి ఆ ఎదురుగా గూడ్స్ కనిపిస్తుంది కదా, ఆ రూట్లో. ఈ రూట్లో మనం పోయినాం, కానీ అంత నైట్ టైంలోనే జర్నీ చేసినాం మనము. డే టైంలో ఇదే ఫస్ట్ టైం ఈ రూట్లో అయితే, ఏలూరు రూట్లో. ఈ చెట్లు చాలా బాగున్నాయి ఇక్కడ. ఈత చెట్లు అనుకుంటాయి అన్నీ. పెద్ద తోటనే ఉంది దీని మీద. ఏలూరుకి పోకముందు అయితే ఉంది అది. మంచి స్పీడ్ అయితే పోతుంది మన ట్రైన్. కొబ్బరి తోట కొన్ని చాలా ఎకరాలతో ఉంది కొబ్బరి తోట. అండ్ మళ్ళీ ఇది ఈత చెట్లు అనుకుంటా. ఇది రెండు కలిపి ఉన్నాయి ఇక్కడ. చాలా మంచిగా బ్యూటిఫుల్ కనిపిస్తుంది ఈ లొకేషన్ అయితే. సూపర్ ఉంది. చూసుకుంటూ పోతే వరుసగా నాటింది చెట్లు అయితే. పవర్పేట్ రైల్వే స్టేషన్ ఇది. మనం ఇక్కడ స్టాప్ లేదు, స్కిప్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి కరెక్ట్గా 1 kilometer అనమాట ఏలూరు రైల్వే స్టేషన్. మనమైతే ఏలూరు రైల్వే స్టేషన్కి వచ్చినాము. ఫస్ట్ టైం చూపిస్తున్నాము ఏలూరు రైల్వే స్టేషన్ మన ఛానల్లో. స్టేషన్ కోడ్ EE 5:14కి రావాలా, 5:20 అవుతుంది. 16 minutes డిలే తోటి అయితే మనం ఇక్కడికి వచ్చినాము. మనం ఏలూరు నుంచి కూడా స్టార్ట్ అయిపోయినాం. కరెక్ట్గా ఒక 2 minutes అయితే ఆపింది. నెక్స్ట్ మనకు వచ్చేది తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్. రోడ్ పోతుంది కదా ఆపోజిట్లో, అది విజయవాడ విశాఖపట్నం హైవే. అసలు ఒక ట్రైన్ పోయింది, వందే భారత్. మొత్తం దుమ్ము లేచింది ఇదంతా. ఆ బ్యాక్ సైడ్ కూడా దుమ్ము కనిపిస్తుంది కదా, అంతా అదే ట్రైన్ది. అది విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ కోసము మన పక్కన ఈ ట్రైన్ని క్రాసింగ్కి అయితే పెట్టారు. రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఇది, విశాఖపట్నం విజయవాడ. సన్ చూడండి మస్తు కనిపిస్తుంది కదా. లైట్ అయితే డౌన్ అయిపోతుంది ఇక. ఆల్మోస్ట్ 6 కానికి వచ్చింది. మనమైతే తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. స్టేషన్ కోడ్ TDD 5:34కి రావాలా, 5:59కి అయితే వచ్చినాము. 25 minutes డిలే తోటి. ఎదురుగా ట్రైన్ చూడండి ఎంత రష్ ఉందో. హౌరా బెంగళూరు ట్రైన్ అది. బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి. అండ్ ఫుల్ చాలా మంది అయితే ఇక్కడ మన ట్రైన్ కూడా ఎక్కే వాళ్ళు చాలా మంది ఉన్నారు తాడేపల్లిగూడెంలో. మన ట్రైన్కి అయితే సిగ్నల్ ఇచ్చేసారు తాడేపల్లిగూడెం నుంచి. కరెక్ట్గా ఒక 2 minutes అయితే ఆపింది ఇక్కడ. నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకి రాజమండ్రి. గూడెంలో అయితే వర్క్స్ అవుతున్నాయి, ప్లాట్ఫామ్ వర్క్స్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అన్ని. చాలా బ్యానర్స్ అయితే పెట్టిర్రు. చాలా పెద్దగానే ఉంది ఈ స్టేషన్ కూడా. ఇది ఫస్ట్ టైం చూపిస్తున్నాం మనం తాడేపల్లిగూడెంని. ఇంతకుముందు ఎప్పుడు చూపించలే. గూడ్స్ అక్కడ రోడ్ అవతల ఉంది,
అంటే అట్లానే కనెక్టివిటీ ఉందేమో. అది చాలా పెద్దగానే ఉంది రైల్వే స్టేషన్. చాలా మంచిగా కనిపిస్తుంది కదా స్కై. ఆల్మోస్ట్ టైం అయితే అయిపోయింది, 6:15 అవుతుంది. సూపర్గా అనిపిస్తుంది. మనము ఆల్మోస్ట్ రాజమండ్రి దాకా అయితే వచ్చేసినాము. ఇది గోదావరి రివర్. ఇది ఇప్పుడు ఇక్కడ పుష్కరాలు కూడా ఉన్నాయి కదా, ఈ సంవత్సరమో వచ్చే సంవత్సరమో మరి గోదావరి పుష్కరాలు అయితే ఉన్నాయి. ఇక్కడ లైటింగ్ మంచిగా పెట్టింది. ఇక్కడ సూపర్గా అనిపిస్తుంది లైటింగ్ అయితే. ఆ మధ్యలో పడవ పోతుంది చూస్తున్నా, అది లైట్ వస్తుంది కదా, అది పడవ, అది బోట్. మనమైతే రాజమండ్రి రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. స్టేషన్ కోడ్ RJY. ఇక్కడికి 6:13కి రావాలా. మనమైతే 6:41కి అయితే వచ్చినాము. ఆల్మోస్ట్ 28 మినిట్స్ డిలే తోటి అయితే మనము రాజమండ్రికి వచ్చినాము. కొంచెం అర్లీగా వస్తే మనకి ఆ గోదావరి కూడా మంచిగా కనిపిస్తున్నాయి. ఇంకా ఇప్పటిదాకా మనం 580 కిలోమీటర్స్ అయితే వచ్చినాము చెన్నై నుంచి. నాకు ఈ ట్రైన్లో ప్యాంట్రీ లేకున్నా కూడా ఫుడ్కి మాత్రం కొరత లేదు. ఒకటి ఫస్ట్ డే ట్రైన్, అండ్ ట్రైన్లో కూడా చాలామంది అమ్ముతున్నారు ఏదో ఒకటి. బాగుంది. మన ట్రైన్ అయితే రాజమండ్రి నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకి సామర్లకోట్ జంక్షన్. ఈ రాజమండ్రిని రాజమహేంద్రవరం అని కూడా అంటారు. మనమైతే సామర్లకోట్ జంక్షన్కి అయితే వచ్చేసినాము. స్టేషన్ కోడ్ SLO. ఇక్కడికి 6:54కి రావాలా. 7:27కి అయితే వచ్చినాము. 33 మినిట్స్ డిలే తోటి అయితే ఇక్కడికి వచ్చినాము. నైట్ కదా, ఇంకా ఏం ఉండదు అనమాట, ఏం కనిపించలేదు చూపియని కూడా. ఇక్కడైతే చాలా మంది అయితే దిగిర్రు. ఇక్కడ ఎక్కే వాళ్ళు అయితే తక్కువనే ఉన్నారు, చాలా మంది అయితే దిగిర్రు ఇక్కడ. మన ట్రైన్ అయితే ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది సామర్లకోట్ జంక్షన్ నుంచి. అండ్ మనకు నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అన్నవరం. ఇక్కడ సామర్లకోట్ నుంచి రైట్ వెళ్తే కాకినాడ, లెఫ్ట్ వెళ్తే విశాఖపట్నం రూట్ అనమాట. ఇక్కడ ముందు నుంచి రైట్ వెళ్ళిపోతే కాకినాడ వెళ్తాం. మనమైతే లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతాం. ఇది అన్నీ కనిపిస్తుంది కదా టెంపుల్, అదంతా అన్నవరం అనమాట. అది అన్నవరం రైల్వే స్టేషన్ దాకా వచ్చేసినాం మనము. అయితే అన్నవరం రైల్వే స్టేషన్కి వచ్చేసినాము. స్టేషన్ కోడ్ ANV. ఇక్కడికి 7:19కి రావాలా. 7:58కి అయితే వచ్చింది. 39 మినిట్స్ డిలే తోటి అయితే మన ట్రైన్ నడుస్తుంది. అన్నవరంలో అయితే చాలా మంది దిగిర్రు. అండ్ మన ట్రైన్ ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్ ఒక 2 మినిట్స్ ఆగింది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకు వచ్చే రైల్వే స్టేషన్ అనకాపల్లి. మనమైతే తుని రైల్వే స్టేషన్ని స్కిప్ చేస్తున్నాము. తుని రైల్వే స్టేషన్ అంతా మనమైతే అనకాపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. స్టేషన్ కోడ్ AKP. 8:38కి రావాలా. 8:59కి అయితే వచ్చినాము. 21 మినిట్స్ డిలే తోటి అయితే వచ్చినాము. చాలా మంది అయితే అనకాపల్లి రైల్వే స్టేషన్లో దిగిర్రు. ఇక్కడ వర్క్ కూడా అవుతుంది. అండ్ మనకైతే సిగ్నల్ కూడా ఇచ్చేసారు. కరెక్ట్ ఒక 2 మినిట్స్ అయితే ఆగింది ఇక్కడ. 2 మినిట్స్ అయితే ఆగి మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి దువ్వాడ. మనమైతే దువ్వాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాము. స్టేషన్ కోడ్ DVD. 9:40కి ఇక్కడికి రావాలా. మనం 9:38, 2 మినిట్స్ ఎర్లీగానే మనం ఇక్కడికైతే వచ్చేసినాము. చాలామంది అయితే దిగుతారు ఇక్కడ. చాలామంది అయితే ఇక్కడ దిగిపోయారు దువ్వాడలో. చూస్తారు కదా, మ్యాక్సిమం ఒక 30-40% ట్రైన్ అయితే ఖాళీ అయిపోతుంది ఇక్కడ. మనకైతే సిగ్నల్ ఇచ్చేసారు దువ్వాడలో కూడా. ఇంకా నెక్స్ట్ మనకి విశాఖపట్నం. అండ్ ఈ దువ్వాడ లాస్ట్ స్టాప్ ఈ ట్రైన్కి.
విశాఖపట్నం కరెక్ట్ 17 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి, దువ్వాడ దగ్గర నుంచి. ఇక్కడైతే గోపాల్పట్నం దగ్గర ట్రైన్ చాలాసేపు ఆపింది. ఏపీ ఎక్స్ప్రెస్ ఇది, విశాఖపట్నం టు న్యూఢిల్లీ. చాలా మంది అయితే మ్యాచ్ చూస్తున్నారు ఫోన్స్లో, ఇండియా ఇంగ్లాండ్ది. మొత్తం వీళ్ళు కూడా అదే చూస్తారు. మనమైతే ఆల్మోస్ట్ విశాఖపట్నంకి అయితే వచ్చేసినాము. ఇది ఎలక్ట్రిక్ లోకో షెడ్. థ్రిల్లింగ్ మ్యాచ్లో ఇండియా అయితే గెలిచింది. మొత్తం అంతా ట్రైన్ అంతా మ్యాచే చూసిరు. ఆల్మోస్ట్ ఒక 16 మినిట్స్ డిలే తోటైతే మనము విశాఖపట్నంకి వచ్చినాము. యాక్చువల్లీ విశాఖపట్నం అవుటర్కి తీసుకొచ్చి దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆపేసారు ఇక్కడ. అందుకోసం బాగా లేట్ అయిపోయింది. ఫైనల్లీ మనమైతే విశాఖపట్నంకి వచ్చేసినాం. వెల్కమ్ టు విశాఖపట్నం. స్టేషన్ కోడ్ VSKP. రేపు రిపబ్లిక్ డే కదా, మన స్టేషన్ అంతా చూడండి విశాఖపట్నంని ఎలా చేశారో. మంచిగా డెకరేట్ చేశారు లైటింగ్స్ తోటి. అండ్ చూస్తున్న మీ అందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే. ఇంతటితో అయితే ఈ బ్లాగ్ క్లోజ్ చేస్తున్నాను. ఈ ట్రైన్ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ పెడితే బాగుంటుంది. అండ్ డే టైం జర్నీ కాబట్టి కూర్చొని వచ్చాను కాబట్టి కొంచెం చాలా టైర్డ్ అయిపోయింది. అండ్ ఫుడ్ ప్యాంట్రీ లేకున్నా కూడా ఫుడ్ మాత్రం మంచిగానే దొరికింది ట్రైన్లో. తిరిగి మళ్ళీ ఇంకో బ్లాగ్లో కలుస్తాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.